నేను అంటాను, నీ కఠినమైన పరిస్థితి ఎవరు మార్చకపోవచ్చు. ఇది మనుషులకు అసాధ్యంగా ఉండవచ్చు. అమ్మో, పరిస్థితి ఇలాగుందా, ఇంత దిగజారిన పరిస్థితి, నీ స్థితిగతులను ఎవరు మార్చలేరు అని అందరి చేతులు కడిగేసిన పైనుండి దేవుడు ఇస్తున్న సమాధానం, నేను నీ పరిస్థితిని మార్చగలను. కనుక ఈ మాటలు మీరు పూర్తిగా నమ్మాలి. నేనేదో నా పాకెట్లోంచి మీకు గిఫ్ట్ ఇవ్వట్లేదు. దేవుడు తన హృదయంలోంచి నీతో మాట్లాడుతున్నాడు. మనుషుల మాటలు రద్దయిపోతాయి. దేవుడు పలికిన సున్నా అయినా అది గతించదు, అన్నీ నెరవేర్చబడతాయి. హల్లెలూయా. ఒక మనిషిని మాట అంగీకరించినట్లుగా మీరు అంగీకరించవద్దు. నేను ఒక మధ్యవర్తిని మాత్రమే. దేవుడు నాకు ఇచ్చిన ప్రతి మాట మీకు ఇస్తున్నాను. ఈ మాట దేవుని మాట, ఇది అక్షరాలుగా దేవుడు నెరవేర్చగలిగిన మాట.